హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు గురువారం రోజు మనం ఏమేమి పనులు చేసుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నీ పూజకి కావాల్సినవి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిపోతున్నాను. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం దేవుడి సామాన్ అంతా కూడా చక్కగా తోమేసి ఇదిగో ఇలా ట్యాప్ దగ్గర బయట మాకు బాల్కనీ ఉందండి. బాల్కనీలో వేసుకొని ట్యాప్ దగ్గర నేను తోముకుంటున్నాను. అన్నీ తోమేసినాక ఇదిగో ఇలా వచ్చేసినాయండి. మనకి పెద్ద కుందులు అవసరం ఉంటాయి కదా, ఆ కుందులన్నీ కూడా చక్కగా కడిగేసేసుకొని ఒక ఉతికిన బట్ట కానీ కాటన్ది తీసుకొని ఇట్లా తుడిసేసుకొని కొంచెం ఎండకు పెట్టుకుంటే ఇకన ఒక వారం 10 రోజులు కూడా నల్లగా అవ్వండి, చాలా బాగుంటాయి. నేనైతే సబీనా పొగటులో నిమ్మరసం పిండి పొడి దాంతోనే పిండిగా ఉన్నప్పుడే తోమాలి, చాలా బాగుంటాయి. తర్వాత నైటు మనం గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇల్లు కూడా తడిబట్ట పెట్టేసుకొని అన్నీ చేసుకున్నాక స్టవ్ దగ్గర కూడా చక్కగా కడిగేసేసి స్టవ్ కూడా ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా స్టవ్ ముందు కూడా ఇలా ముగ్గేసుకుంటున్నాం. మాకు చిన్న కౌంటర్ టాప్ కదండి, నేను ఇంత మనకే చేసుకున్నాను. ఇలా చేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇంకా నైట్ మనం స్నానం చేసినాక దేవుడికి రేపు ఉదయానికి కొన్ని నానబెట్టుకునేవి ఉంటాయి, మినపప్పు శనగలు ఇంకా బియ్యమేమో పొంగలకు కావాల్సినవి, పులిహోరకు కావాల్సినవి, బూరెలకు కావాల్సినవి అవన్నీ కూడా చక్కగా ప్లేట్లో పోసి మూతలు పెట్టుకుంటే ఉదయానికల్లా చక్కగా మనకు గుర్తుంటాయి, తొందరగా నానబెట్టుకోవచ్చండి. నేను శనగల్లో నీళ్ళు పోసి మినపప్పులో నీళ్ళు పోసి పెట్టేసాను, కానీ మిగతా అన్నీ పక్కకు పెట్టాను. మనం లేయంగానే ముందు నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేస్తే ఈ పనులన్నీ చేసుకోవచ్చు, తొందరగా పని అవద్దని నేనైతే ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తున్నానండి. అయితే ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. ఈ వీడియోలన్నీ కూడా మీకు తప్పకుండా వస్తాయండి, చూడొచ్చు, మీకు ఐడియా ఉంటుంది. అందరికీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది. తర్వాత ఉదయాన్న లేచినాక మనం ఇల్లు దుడిచేసి ఒకసారి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసేసుకొని నిన్న పెట్టున్నా సరే మళ్ళీ పెట్టుకొని నిద్రపోయి లేచిన ఉంటాం కదండి, మళ్ళీ పెట్టుకొని ఇట్లా గంగా జలం కానీ ఏదన్నా వేసుకొని ఇక్కడ దేవుడి దగ్గర మనం పేట ఎక్కడ అమర్చుకుంటామో అక్కడ ఇలా తుడుచుకోవాలి. నేను ముందు రోజు తుడిచానండి, తుడిచి మళ్ళీ ఇదిగో ఇక్కడ నేను పూజ చేస్తాను, పసుపు పూసిన పసుపు పోవట్లేదు. ఇంకా అక్కడైతే గంగాజలం వేసుకొని ఇట్లా బాగా కరెక్ట్గా తుడిచేసుకుంటే నీట్గా గంగాజలం వేసి తుడిస్తే ఇంకా పవిత్రంగా ఉన్నట్టు ఆ ప్లేస్ మనకి బాగుంటుంది. దేవుడి పూజ కోసం ఇలా తయారు చేసుకోవాలండి. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే తుడిచేసుకున్నాను. ఇది ఆరే లోపల మనము చక్కగా మళ్ళీ నేను బయట బాల్కనీ అంతా కూడా కడిగేసి వచ్చాను. ఇంకా మనం గడపకి బొట్లు కానీ ముగ్గు కానీ తులసమ్మకి అవన్నీ కూడా మనం చేసుకురావాలండి. నేను 4 గంటలకు లేచి చేసుకుంటున్నాను ఇవన్నీ. ముందు రోజు అయితే పప్పులు నానబెట్టుకొని దేవుడి సామాన్ తోముకొని అంతే స్టవ్ క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే 4 గంటలకు లేచి అన్నీ చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ చేసేసుకోవాలి, ముగ్గు కూడా వేసేసుకోవాలి బియ్యం పిండితో, చాలా అందంగా తయారు చేసుకోవాలి. ఈ గడప నుంచే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది అంటాం కదా, ఆ గడప అమ్మవారు చూడంగానే లోపలికి వచ్చేలా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మకి గడప బాగుంటే మన ఇంట్లో చాలా బాగుంటుందని వస్తుందంట. ఇక్కడైతే నేను ముగ్గు కూడా అంతా వేసేసుకున్నానండి, ముగ్గు వేసుకుంటున్నాను ఇక్కడ. అలా ఇటేసుకొని వేస్తున్నాను. ఇంకా మాకు ఈ బండలు ఇట్లా తెల్లగా ఉంటాయి. నేను ఇంకా పసుపు పూయటం మర్చిపోయాను, మామూలుగా ముగ్గు వేసేస్తున్నాను, సుక్కలు పెట్టి 7 సుక్కల ముగ్గు. నాకు ఎక్కువ సుక్కల ముగ్గులు అవి వచ్చు, అందుకని వేసుకుంటున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఇంకా దీంట్లో పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా వస్తుందండి ముగ్గు అనేది, చాలా బాగుంటుంది. నేను ఇలానే చేసుకుంటాను ఎప్పుడైనా పండగలప్పుడు పూజలప్పుడు. ఇలా మనం వ్రతం చేసుకోబోయే ముందు రోజు ఇంత అందంగా గుమ్మాన్ని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అందరూ కూడా ఇలానే చేసుకుంటారు, చూడండి ఎంత బాగుందో. ఇంకా కలబంద చెట్టు దగ్గర మనీ ప్లాంట్ చెట్టు దగ్గర కూడా చక్కగా ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇంత బాగుంది గుమ్మం అనేది. ఇప్పుడు అమ్మవారి గుమ్మాన్ని చూడంగానే లోపలికి వచ్చేలా ఉంటుంది. ఇంత బాగా చేసుకున్నాము. తర్వాత తులసమ్మ దగ్గర కూడా చక్కగా రోలుకి అన్నీ కూడా రోల్లోనే శివయ్య అంటారు, శివపార్వతులు అంటారు రోల్ని. ఇలా అందంగా తయారు చేసుకుంటే ఆ దేవుణ్ణి మనం తయారు చేసినట్టే ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టం కాబట్టి దేవతలకు కూడా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాను నేను మా ఇంటి ముందైతే. ఇలా తయారు చేసుకోవాలి గుమ్మాన్ని, మనకి రోల్ అయినా తులసమ్మ అయినా కూడా చక్కగా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంట్లో దీపారాధన చేసేసుకోవాలి. పొద్దున్నే దీపారాధన చేసేసుకొని అగరబత్తులు వెలుగుకొని ప్రసాదం పెట్టుకొని ఇంకా హారతి అయితే ఇచ్చుకొని
ఇంకా దండం పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇంకా నేను నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా మా ప్రసాదాలు అయితే రెడీ చేసేసానండి. ఇగోండి ఈ పచ్చి శనగలు పొంగల్ చేశాను. ఇంకా శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టానండి నేను. ప్రసాదంగా చేసే పెట్టాను. వడలు చేశాను, పులిహోర, బూరెలు కూడా చేశాను. తక్కువే చేశానండి నేను. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇంకా ఈ రెడీ చేస్తా ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అని, టీలని అన్నీ చేసుకుంటానే ఇవి చేశాను. తర్వాత ఇగో కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పేట అయితే ఇక్కడ సర్దుకున్నానండి ఇట్లా. ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి, చీర అవి కట్టుకొని అవి కూడా రెడీ చేశాను. చూడండి మా అమ్మవారు, మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారు చిన్న డెకరేషన్ కూడా చేశాను పైన. నేనే చేసుకున్నానండి. అది ఎవరు చేసేవాళ్ళు లేరు, నేనే చేసుకోవాలి. మా వాళ్ళకి అసలు రాదు, పట్టించుకోరు. ఇవన్నీ చేసుకుంటానే టిఫిన్ ఇంట్లో అన్నీ చేశాను. టీ పెట్టాను, వంట చేస్తున్నాను, అన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాను. ఇక కావాల్సినవన్నీ ఇలా సర్దు పెట్టుకుంటే మనము పూజ కూర్చొని నెమ్మదిగా చేసుకోవచ్చండి. అయితే నేను సర్దుకున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టం అండి ఇదంతా.